నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగిన గాను శ్రీమతి జె శిల్పా గారు, శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో టీచర్స్ డే శుభ సందర్భంగా అన్నగం చేయడం జరుగుతుంది। అలాగే శ్రీమతి జె శిల్పా గారికి, శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి టీచర్స్ డే సందర్భంగా మరియు వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్ గారికి మరియు శిల్పా గారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి। అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి జె శిల్పా గారికి, శ్రీనివాస్ గారికి, శ్రీమతి సహనా గారికి, శ్రీమతి జ్యోతి కుమార్ గారికి, శ్రీ కనకాచలం గారికి, మృత్యుంజయరావు గారికి, భాగ్యలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీచర్ డే సందర్భంగా ఆ గురువుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే గురువుగారి ఆశీస్సులు ఆ గురువుగారి ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువులకు మరియు శ్రీనివాస్ గారికి, శిల్పా గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి, శ్రీమతి శిల్పా గారికి, జ్యోతి కుమార్ గారికి మీకు దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే శ్రీమతి జె శిల్పా గారికి, శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే టీచర్ డే సందర్భంగా గురువుల ఆశీస్సులు కూడా వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేస్తూ మా ఆశ్రమానికి 365 రోజులు నిత్యం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం। అలాగే ఈరోజు శ్రీమతి జె శిల్పా గారు, శ్రీ శ్రీనివాస్ గారు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం, దాత సుఖీభవ। ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే చికెన్ కర్రీ, అలాగే బెండకాయ టమాటా పప్పు, సాంబారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ।这